దేశంతో 74 ఏళ్ల వయసున్న వృద్ధుడు అనుకో చంద్రబాబు నాయుడు గారిని ఒక మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి అనుభవం ఆయన తీసుకెళ్లి ఐ థింక్ 50 రోజుల పైగానే 51-52 రోజులు ఆయన జైల్లో పెట్టారే. మహాపాపం కదా అది. రాజకీయాలు నాకు కొత్త కాదు, మీకు కాదు, మీకు కొత్త కాదు. నేను జర్నలిస్ట్, అంటే రాజకీయాలు 24 గంటలు ఒక జర్నలిస్ట్ గా అదే చెప్పేది. అంటే రాజకీయ నాయకులతో రాజకీయ కార్యక్రమాలతో మీకు కొత్త కాదు. అది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి వయసు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అంతా 35-36 ఏళ్ళు ఉంటాయి. తండ్రి చనిపోయాడు, ఒక గొప్ప నాయకుడు చనిపోయాడు. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేశారు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేసింది, ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. నిజంగా ఈ మాటలు చెప్పేటప్పుడు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. 36 years వయసులో ఉన్నటువంటి ఒక తండ్రి చనిపోయినటువంటి బిడ్డ దగ్గర అమానుషంగా కూర్చొని అవినీతి చేశాడు, అక్రమాలు చేశాడు అని చెప్పి 18 నెలలు జైల్లో పెట్టారే. నేను అడుగుతున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ మిమ్మల్ని ఎన్ని వందల సంవత్సరాలు జైల్లో పెట్టాలా, లేకుంటే గుండె విప్పి మీరు చెప్పండి. అవినీతి కార్యక్రమాలు మీరు చేయలేదా? తెలుగుదేశం పార్టీ అవినీతికి దూరంగా ఉందా? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి తావులేనటువంటి పరిపాలన చేశారా? ఆత్మశుద్ధి చేసుకొని చెప్పండి. మీలో అవినీతి ఉండేటప్పుడు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీలో అవినీతి ఉండేటప్పుడు, అవినీతి ఈజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అనేటప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని 36 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి తండ్రి చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకొని 18 నెలలు మీరు చేసినటువంటి క్రూరమైనటువంటి చేష్టలు బాధకరంగా లేవా? చట్టసభల్లో 75 సంవత్సరాలు ప్రభుత్వాన్ని అంతా అనుభవించి డబ్బులన్నీ సంపాదించుకొని ముసలి వైపులో నీకు ఒక 40-50 రోజులు జైల్లో ఉండాలంటే నీకంత బాధ ఉండేటప్పుడు 36 సంవత్సరాల్లో తండ్రి చనిపోయినటువంటి బాధలో ఉండేటువంటి వ్యక్తిని కూర్చొని ఆయన పాపులారిటీని తట్టుకోలేక, జనంలో ఆయనకు ఉన్నటువంటి సపోర్ట్ తట్టుకోలేక ఆయన వస్తే మీకు ఎక్కడే కానీ స్థానం ఉండదని చెప్పి మీరు పడినటువంటి కుట్రలు, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పడుకొని ఆయన మీద పడినటువంటివి ఇవన్నీ కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అడగడము, అడుక్కోవడము, తల వంచడం అనేది ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కథలున్నా కూడా మీరు నమ్మినా నమ్మకున్నా మోస్ట్ ఆలెస్ట్. ఎంత కష్టమైనా, ఎంత మగవనైనా కూడా ఛాలెంజ్ చేసి ఇట్లా చిటికేసి నిన్ను నేను వ్యతిరేకిస్తానని చెప్పి ధైర్యంగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సోనియా గాంధీ ఏకఛత్రాధిపత్యం చేసి ఎవరినైనా కూడా ఎంత వానైనా ఇబ్బంది పెడతానంటే నీ ఇబ్బందులు నేను లెక్క చేయను, ఒక వెంట్రుకతో సమానం అని చెప్పి పార్టీని స్థాపించినటువంటి ధైర్యం గడిచినటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ టైగర్. నేనైతే రాజకీయాలను అంత ఖర్చున్నటువంటి లీడర్ చూడాలి. ఏ లీడర్ పేరు చెప్తే, ఏ పేరు చెప్తే వ్యతిరేక వర్గాలంతా ఉచ్చబోసుకుంటారో ఆ లీడరే జగన్మోహన్ రెడ్డి. ఆయన పేరు చెప్పడం మీకు నిద్ర రాదయ్యా, కళలో కూడా మీకు వస్తుంది.